నమస్తే జన టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పొన్నూరులోని శాశ్వత భూ హక్కు రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూ రక్ష భూ హక్కు పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మొట్టమొదటిగా వ్యవసాయ భూములకు అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సర్వేలు జరిగినట్లు దాఖలాలే లేవన్నారు. 5 గ్రామాలలో సర్వే పూర్తి చేశామని, మిగిలిన గ్రామాలను కూడా డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని తెలియజేశారు. చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా అది మ్యాప్ వచ్చిన తర్వాత మనం హౌస్ టు హౌస్ గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా వ్యవసాయ భూములకు సంబంధించిన రీసర్వే కార్యక్రమం, అలాగే పట్టణాలు పల్లెల్లోనూ హ్యాబిటేషన్స్ అంటే ఆవాస ప్రాంతాలను కూడా మొట్టమొదటిసారిగా సర్వే చేయబోతున్నాం. దీనికి అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించిన డ్రోన్ ఫ్లైయింగ్ చేయడం, అట్లానే వచ్చిన ఇమేజెస్ ప్రకారం గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ ఆ రైతుల సమక్షంలో చేసుకుంటూ హక్కులు నిర్ధారించుకుంటూ ఒక రికార్డు తయారు చేస్తున్నాం. ఇది 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత చేపడుతున్నటువంటి సర్వే కార్యక్రమం. ఇది వ్యవసాయం ద్వారా వాటిని పరిష్కరించుకుంటూ అగ్రికల్చర్ వ్యవసాయ భూములకు కానీ అట్లానే ఆవాస ప్రాంతాల్లోని ఉన్న వాళ్ళ ఇళ్లకు వాటికి సంబంధించి కానీ ఒక ఆస్తికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ రికార్డు ఒకటి తయారు చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఈ రికార్డు అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన రికార్డు ఇది. సో అందుకని అందరు అధికారులకి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ కూడా పూర్తిగా మనసు పెట్టి అవసరమైతే 2-3 సార్లు దానికి ట్రైనింగ్ తీసుకొని అయినా సరే పూర్తి అవగాహన చేసుకుని ఈ కార్యక్రమం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో కూడా ఇప్పటికే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇచ్చాం. వీళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పొన్నూరు పట్టణంలో పట్టణానికి సంబంధించిన సర్వే కోసం మనం డ్రోన్ ఫ్లై చేశాం. దాదాపుగా ఒక 15 రోజుల్లో పూర్తి సర్వే అయి, అంటే యావరేజ్గా రోజుకి ఒక 3 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేసేలాగా ఒక 15 రోజుల్లో ఈ విస్తీర్ణం మొత్తం కవర్ చేసుకుని మనకి ఓఆర్ఐ వస్తుంది. సో వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కూడా టేకప్ చేయాలి. తిరుపతిలోని బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో జరిగిన ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రారంభోత్సవ వేడుకలలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వేడుకలకు హాజరైన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఇఓ తిరుపతి పాణిగ్రాహి, డీన్ సుధాకర్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ సాయి ప్రకాష్, లియో ముత్తు, ట్రస్టీ రూపేష్ కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. Big round of applause. Okay, sir. Okay, sir. Okay, sir. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వైద్యాన్ని అందిస్తూ ఈ రోజు అందరి ఆశీర్వాదాలు పొందుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వైద్య విద్యని బోధించే వైద్యులకి, అలాగే వైద్యం అందించే వైద్యులకి, ఈరోజు ఫస్ట్ బ్యాచ్ కాబోయే వైద్యులుగా ఇక్కడ వైట్ కోట్ సెరమనీ చేసుకున్న వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటి, డాక్టరేట్ కోట్లు సంపాదించాలన్న ఆలోచన పక్కన పెట్టి ఊపిరి ఉన్నంత వరకు మరొక ఊపిరిని కాపాడుతాం అని ప్రతిజ్ఞ చేయమని చెప్పి కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి దేశవ్యాప్తంగా దాదాపుగా 100 కాలేజీలు ఉన్నాయి. ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళకి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడికి స్టార్ట్ చేయిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారు, అలాగే నాణ్యమైన వైద్యుల్ని కూడా తయారు చేస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి
వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఫస్ట్ బ్యాచ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క టైం, మీరు చదువుకున్న టైంలో కాన్సన్ట్రేట్ చేసి చక్కగా చదువుకొని మంచి వైద్యులుగా పేరు పొంది ఈ తిరుపతికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుప్పంలో రెండో రోజు టెన్షన్ నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. కుప్పం నియోజకవర్గం పూర్తిగా పోలీసు వలయంలో ఉంది. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడుగడుగున అడ్డంకులతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసుల అడ్డంకులను సైతం పార్టీ శ్రేణులు లెక్క చేయడం లేదు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండో రోజు ఇవాళ చంద్రబాబు పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్నటి రోజు జరిగిన పరిణామాలపై ఈవేళ చంద్రబాబు పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై నిరసన తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరింత బలగాలను పోలీసు యంత్రాంగం కుప్పంలో దించుతోంది. బయట ప్రాంతాల నుంచి కుప్పంలోకి వచ్చే ప్రజలను అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి కుప్పంకు వచ్చే పార్టీ శ్రేణులను, కార్యకర్తలను పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. పలమనేరు మండలం గొబ్బిల కోటూరు గ్రామానికి చెందిన శంకరయ్య, లక్ష్మీనారాయణ పుట్టుకతోనే వికలాంగులు. అలాగే వీరమ్మ అనే మహిళకు ప్రభుత్వ నూతన నిబంధనల మేరకు కొన్ని కారణాల వలన పెన్షన్లు తొలగాయి. దీంతో పెన్షన్ తోనే జీవిస్తున్నామని, అది తొలగిపోతే మేము ఎలా బతకాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కనిపించిన వారందరినీ బతిమాలుకుంటున్నారు. అంతేకాకుండా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు వాపోయారు. చూసిన వారందరూ పెన్షన్ వీరికి కాక మరెవరికి ఇవ్వాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వీరికి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నారు. మీకు పింఛన్ ఆధారమా? పింఛన్ మాకు ఆధారమా? కూలి జాంగా కూలికి బియ్యనా చూస్తారే మీరు కూడా అట్లా చూస్తా ఉంటారే. నోటీస్ ఇచ్చేయండి, ఇల్లు బాగా పెంచుకుంటే నాకు గుండె నొప్పితామే, పింఛనీళ్ళు వేస్తామే, జాగా పడ్డదనే పొద్దులు వేసుకొని పింఛనీళ్ళు దోచేస్తాను. చదువుతో పాటు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా పాఠశాల స్థాయి డిజిటల్ సంసిద్ధత సమ్మిట్ 2023 కార్యక్రమానికి విశాఖ ఉక్కనగరం వేదిక కానుంది. సిస్టీ వరల్డ్ స్కూల్లో ఈ నెల 7వ తేదీన జరగనున్న రెడీనెస్ ఫర్ ద ఫ్యూచర్ టెక్నాలజీ జాబ్ మార్కెట్స్ అనే థీమ్ తో జరిగే వేడుకను రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించనున్నట్లు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మేఘన, డైరెక్టర్ పి సుశీల రాణి, ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మిట్ లో విద్యార్థులు 3D ప్రింటింగ్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డిజైన్ వర్క్షాప్, యాప్ క్రియేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదలైన వాటిపై ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని చెప్పారు. 28వ వార్షికోత్సవం సందర్భంగా జరిగే వేడుకలో అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామ పాల్గొంటున్నట్లు తెలిపారు. టెక్నాలజీ అంటే డిజిటల్ రెడీనెస్ అనేది స్కూళ్ళల్లోనే స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మొత్తము మన దగ్గర చదువుతున్న ఈ విద్యార్థులందరూ కూడా
ఖచ్చితంగా బెటర్ ప్లేస్మెంట్స్కి వెళ్ళగలుగుతారు, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ తీసుకోగలుగుతారు అని చెప్పి మేము ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చి ఈ డిజిటల్ రెడీనెస్, స్కూల్ లెవెల్ డిజిటల్ రెడీనెస్ సమ్మిట్ అనేది చేసాం అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్, the main purpose of going with this program is grand launch of Center for Excellence for School Level Readiness అని చెప్పి దీన్ని బయటకు తీసుకురావడం వల్ల, అంటే మా ఒక్క స్కూల్కే కాదు, ఇది మ్యాక్సిమం లోకల్గా ఉన్న అన్ని ఆల్ ఓవర్ ఇండియా దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెడీనెస్ which the child should acquire when they are in school itself. నెక్స్ట్ 6 months ఎవ్రీ మంత్ 2 classes చొప్పున పబ్లిక్కి ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఆ సెంటర్లో వాళ్ళకి ఈ న్యూ ఏజ్ టెక్నాలజీ అనేది చిన్న పిల్లలకి కూడా స్కూల్ లెవెల్ వాళ్ళకి కూడా నేర్పడం జరుగుతుంది. స్పెషలిస్ట్స్ వచ్చి నేర్పిస్తారు. దాంతోపాటు మనము ఎనీవే ఆ రోజు అందరూ గ్యాదర్ అవుతారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనము మా ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్ అనే ఎగ్జిబిట్ని మనము పెడుతున్నాం అనమాట. ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్ ఎగ్జిబిట్ ఎందుకు పెడుతున్నామనంటే ఈ ఆస్పెక్ట్ రేపొద్దున జాబ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ టెక్నాలజీ, ఈవేళ ఆ టెక్నాలజీస్ మనం నేర్చుకోవాలనే దాని మీద వాళ్ళకి అవగాహన రావడానికి అండ్ ఇంట్రెస్ట్ కలగడానికి. మా స్కూల్లో ఆల్రెడీ మనము AI, బ్లాక్ చైన్, ఈ డిజైన్ థింకింగ్ ఇట్లాంటి టెక్నాలజీస్లో డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. ఆ రోజు 6,000 మంది మనకి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. సో వాళ్ళు అది చూస్తారు అండ్ ఈ గెస్ట్స్ వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ వస్తే మాకు ఫర్దర్ హెల్ప్ వస్తుందని చెప్పి ఆ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్ అనే ఎగ్జిబిట్ని కూడా మేము ప్రవేశపెడుతున్నాము. గాజువాక హోటల్లో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ ఈ నెల 12వ తారీఖున శ్రీకాకుళం రణస్థలం వద్ద జనశక్తి అనే సదస్సు ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు, వ్యవసాయం లేక యువత వలస వెళ్లిపోవడం జరుగుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఒక ఆలోచనతో జనసేన పార్టీ ఈ నిర్ణయం చేసుకున్నారన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ యువశక్తి కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నుంచి మేమందరం కూడా భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సభకి విశాఖ జిల్లా నుంచే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తంతో పాటు ఏపీ నలుమూల నుంచి కూడా యువత అందరూ కూడా రావాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా మహిళలు, ప్రజలు అందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క సభని మన పవన్ కళ్యాణ్ గారు యువతకి ఆదర్శంగా, యువతకి మంచి జరగాలని, ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి మత్స్యకారులు కానీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభని అందరూ కూడా చక్కగా విజయవంతం చేసి మంచి కార్యక్రమంగా రూపుదిద్దాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉద్యోగ అవకాశాలు, వైద్య సదుపాయాలు, వ్యవసాయ అవకాశాలు లేక యువత వలస వెళ్ళిపోవటాన్ని నిర్వహించాలని, దానికి తగ్గట్టు ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని ఒక ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద పుట్టినరోజు అనే ఉద్దేశంతో, అతని తాలూ స్ఫూర్తితో యువ సదస్సు, దాని పేరు యువశక్తి అనే పేరుతో లక్షలాది మందితో సదస్సు నిర్వహించడానికి భారీ ఎత్తున ప్రణాళిక ఇచ్చారు. ఆ పనులు జరుగుతున్నాయి. దానికి గాజువాకనే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యువత హాజరవుతున్నారని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 48% మంది యువత ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని యువత ఆంధ్రలో ఉంది. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం జిల్లాలో సచివాలయం, హై స్కూలును జిల్లా కలెక్టర్ సందర్శించారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, స్పందన అర్జీల పరిష్కారం, వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, లబ్ధిదారుల జాబితాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, అనేమియా నివారణకు చర్యల గురించి ఆరా తీశారు. అనంతరం గ్రామంలో జడ్పీ పాఠశాలను సందర్శించి నాడు నేడు పనుల పురోగతి ఆరా తీశారు. పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్స్ త్వరగా
త్వరగా పూర్తి చేయాలన్నారు. తొలుత జెడ్పీ పాఠశాల ఆట స్థలం ఆవరణలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, ఆర్బీకే భవన నిర్మాణాలు కలెక్టర్ పరిశీలించారు. కోర్టు సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ కొడాలి గ్రామంలో రైస్ మిల్లు సందర్శించి సేకరించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ 50% పైగా పూర్తయిందని, 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటిదాకా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సంక్రాంతికి కొన్ని ప్రాంతాల్లో కోతలు మొదలు పెడతారన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నిబంధనలకు అనుగుణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. మిల్లర్లతో సంబంధం లేకుండా ప్రభుత్వం ధాన్యం సేకరణ పాలసీ అమలు చేస్తుందని అన్నారు. ఎంపీ గారు కూడా మండలంలో శ్రీకాకుళం అండ్ కొడాలి 2 విలేజ్ని విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ స్కూల్ని చూడడం జరిగింది. అక్కడ అలాగే ఇక్కడ కొడాలిలో మిల్లును రిపేర్ చేయడం జరిగింది. సో జిల్లాలో ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పటికీ 50% దాకా మనం ధాన్యాన్ని అంతా సేకరించడం జరిగింది. దాదాపు 2,25,000 మెట్రిక్ టన్స్ దాకా ప్రొక్యూర్మెంట్ చేసాం. సో మిగతాది కూడా ఇంకా ఇప్పుడు మన సంక్రాంతి నుంచి మళ్ళీ కోతలు మొదలవుతాయి కాబట్టి మళ్ళీ మిగతా రైతులు కూడా అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. సో అలాగే తడిచిన ధాన్యం ఏదైనా ఉంటే 10% లోపు ఉంటే వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదే కాకుండా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. సో ఇంకెక్కడైనా ఇష్యూస్ గన్నీ బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇష్యూస్ ఏదైనా ఉంటే సో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అవుతున్నాం, అన్నీ రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే సో మీరు ప్రొక్యూర్మెంట్కి సంబంధించేటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి ఇమ్మీడియట్గా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డెఫినెట్గా అందరూ అటెండ్ అవుతాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడంపై పోలీసుల అభ్యంతరాల మధ్య నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి R&B బంగ్లా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన జీవో పోలీస్ యాక్ట్ 1861కు అమెండ్మెంట్ ఇచ్చినటువంటిది సెక్షన్ 30, 30A and 31 ఆఫ్ ద యాక్ట్ అమెండ్మెంట్ తెచ్చి రోడ్ల మీద మనుషులు నడచకూడదు, రోడ్ల మీద సమావేశాలు జరుపుకోకూడదు, వాళ్ళ నాయనేమో పాదయాత్ర చేయాలా, ఆయన పాదయాత్ర చేయాలా, వాళ్ళ చెల్లెమ్మాడ పాదయాత్ర చేసుకుంటూ ఉండాలా, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే పాదయాత్ర చేసుకోవాలా. ఇక్కడ మటుకు ఆయన వస్తే బ్యారికేడ్ కట్టేయాలా, దానికి కర్టన్స్ కట్టేయాలి. కడపకు వస్తే బ్యారికేడ్, పొద్దుకు వస్తే బ్యారికేడ్, 3 పోల్లకు అంటే 5 మీటర్లకు ఒక పోలీసు గుడ్డలు కట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు. మేము నది రోడ్లో ప్రజల మీద మేము వస్తూ ఉంటే నీకెందుకయ్యేది? ఇలాంటి భక్తులు జీవోలు వద్దు, మరొక్కసారి వద్దు. రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే ముద్దు. కాణిపాకం ఆలయంలో ఉప ప్రధాన అర్చకులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసినట్లు ఈవో వెంకటేష్ తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో ఉదయం 5 గంటలకు జరగాల్సిన ప్రత్యేక అభిషేకమును అర్చకులు హరీష్ చేయలేదని, మధ్యాహ్నం 12 గంటలకు భక్తులు తమకు ఫోన్ ద్వారా ఈ విషయం తెలియచేయగా రమేష్ ను వివరణ అడిగినట్లు తెలిపారు. గత 6 నెలల కాలంగా ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచారి ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయానికి
సమయానికి రాకుండా ఉదయం 9 నుండి 12 గంటల వరకు విధులకు హాజరవుతున్నారని, ఈ 6 నెలల కాలం నుండి హరీష్ అనే అర్చకులు 4 గంటల నుండి విధులకు హాజరవుతున్నారని, కానీ మంగళవారం ఆంజనేయ స్వామికి చేయవలసిన ప్రత్యేక అభిషేకం చేయలేదని వివరణ అడుగగా ఆ రోజు తన డ్యూటీ కాదని హరీష్ తప్పించుకునే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. ఈ కారణంగా ముగ్గురిపైన సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆయన వెల్లడించారు. ఆలయ నిబంధన ప్రకారం భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చైర్మన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గత నెల 13వ తారీఖున ఒక భక్తుడు నాకు ఫోన్ చేసి, ఈరోజు వీరాంజనేయ స్వామి గుడిలో ప్రతి మంగళవారం జరుగుతూ ఉంది, ఈ మంగళవారం జరగలేదు, ఎందుకని కారణం అడిగారు. నేను వెంటనే ఆశ్చర్యపోయి ఎందుకు జరగలేదు అని టెంపుల్ ఇన్స్పెక్టర్ను అడగడం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు నాకు పరిచారకుడు చెప్పారు, నిలిపేయమని చెప్పారని, ఈఓ గారు చెప్పారని, మా అర్చకుడు చెప్పారు అని అన్నారు. వెంటనే వాళ్ళనిద్దరిని కూడా లైన్లోకి పిలిపించి అడగడం జరిగింది. మేము ఈఓ గారి పైన చెప్పలేదు, కానీ ఎందుకు చేయలేదు అనేటి మాత్రం వారి నుండి ఇద్దరి నుండి కూడా సమాధానం లేదు. దానిపైన ఆలయంలో పనిచేసే వాళ్ళ నుండి వివరణ తీసుకున్నాం. దానిపైన వాళ్ళు చేయకుండా ఉండేది మాత్రం వాస్తవమే. ప్రతి వారము జరిగేది, ప్రతి మంగళవారం. ఈసారి జరగలేదు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పి టెంపుల్ ఏఈఓ నివేదిక ఇవ్వడం జరిగింది. దేవాలయానికి కీర్తి ప్రతిష్టలను పోగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించినందున వారిపైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు, అదేవిధంగా ప్రతి మంగళవారము చేస్తూ ఈరోజు మాత్రం నాది ఆ డ్యూటీ కాదని తప్పించుకో చూస్తున్నటువంటి వి హరీష్ గారు ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్లతో ఆ డ్యూటీ చేయించడానికి నియమించబడినటువంటి టెంపుల్ ఇన్స్పెక్టరు చేయలేదని విషయం తెలిసి కూడాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురానందువల్ల అతనిపైన కూడాను సస్పెండ్ వేయడం జరిగిందనమాట. వీరిపైన ఇంకా పూర్తి విచారణ చేసి వారి తప్పు ఉంటే సిసిఏ రూల్స్ ప్రకారం ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు నగరంలోని గంగనపల్లిలో ఏడాది బిడ్డకు మలేరియా నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఎంహెచ్ఓ లోకేష్, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో కలిసి కాలనీని పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని, లార్వా లేకుండా చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. యాంటీలారల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, మొత్తం వార్డ్ అంతా కూడా అప్రమత్తంగా ఉందా లేదా అనేది ఈరోజు నేను వెరిఫై చేయడానికి వచ్చాను. అయినా కూడా వీ కెన్ ఫైండ్ అవుట్ ఇంకా కొన్ని చోట్ల కూడా మనం కొంత లార్వా అనేది గుర్తించడం జరిగింది. దీనిపైన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. వీరే కాకుండా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి నేను తెలియజేసేది ఏంటంటే నగరంలోని అందరికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ పూల కుండీల్లో కానివ్వండి, ఫ్రిడ్జ్ వెనుక ఉండే ట్రేస్లో వాటర్ కానివ్వండి, కూలర్ కానివ్వండి, లేదా కొబ్బరి చిప్పలు కానివ్వండి, ఎనీ ప్లేసెస్లో వాటర్ అనేది నిల్వ ఉండకుండా దాన్ని ఒకసారి బోర్లింగ్ చేసేసి క్లియర్గా ఉంచుకున్నట్టయితే మనం చాలా వరకు లార్వా అనేది డెవలప్ అవ్వకుండా మనం చూసుకుంటాం. ఒకసారి లార్వా అంటూ రాకపోతే మనకి డెంగ్యూ కేసెస్ అనేవి ఉండవు. సో ఇది ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కోఆపరేట్ చేస్తే కానీ అవని విషయము. ముఖ్యంగా ఓపెన్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాటిని ఒక డ్రైవ్ రూపంలో ఇప్పుడు పెట్టుకొని క్లియరప్ చేస్తున్నాము. అలాగే డే ఫాగింగ్ షెడ్యూల్ కూడా వేసుకొని ప్రతి వార్డు కూడా డే ఫాగింగ్ జరిగేలాగా, అన్ని స్కూల్స్ కూడా డే ఫాగింగ్ జరిగేలాగా కూడా అన్ని చర్యలు చేపడుతున్నాము. మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు అండ్ టీమ్ బాగానే పనిచేస్తున్నారు. అండ్ ఐ విష్ దే విల్ వర్క్ విత్ మచ్ మోర్ స్పీడ్.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల సభలు సమావేశాలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని సంఘం డైరీ చైర్మన్ తూలిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నరేంద్ర స్థానిక 21వ వార్డులో పర్యటించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ పాలన జరుగుతుందని, జనాన్ని చూసి ఓర్వలేక బూటకపు చట్టాలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు బనాయించి పార్టీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీపై పెరుగుతున్న జనాదరణ ఓర్చుకోలేక ఇలాంటి బూటకపు చట్టాలు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీసులు వైకాపా చొక్కాలు వేసుకుని కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. శాంతి భద్రతల సాకు చూపి ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవటం ప్రజాస్వామ్యంలో చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బ్రతుకు భారమైనటువంటి ఈ పరిస్థితులలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం వాడు మనసున్నవాడు పిలిస్తే పలికే మనిషి మనలో ఒకడు వస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ఇసుక విధానం వల్ల వేలాది మంది దాని మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు జీవనాన్ని కోల్పోయారు. ఆర్థికంగా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఇంకొక ప్రధానమైన నిర్ణయం, ఎందుకంటే పొన్నూరు పట్టణం మొదటి నుంచి ఏంటంటే లారీలకు కానీ ఇంటికి కానీ చాలా ప్రసిద్ధి. అటువంటి పొన్నూరు పట్టణంలో చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే తరాల తరబడి లారీల మీద జీవనోపాధం కొనసాగించేవాళ్ళు ఇవాళ లారీలు తండ్రి తర్వాత కొడుకు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చే సమయానికి లారీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా విపరీతమైన ట్యాక్సుల భారం, గ్రీన్ ట్యాక్స్ కానీ రకరకాల ట్యాక్సులతో విపరీతమైన భారం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాన్న లారీ నడిపేవాడు, ఆయన పుట్టిన దగ్గర నుంచి లారీ నడుపుతా ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత నిన్న లారీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఏంటంటే రోజుకు 3,000 రూపాయలు ట్యాక్స్. దాంతో లారీ ఓనర్ల ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈ వార్డులో, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్న అభివృద్ధి అనేది మాటల్లో తప్పితే వార్డులో కనపడుతుంది. కాలువలు కానీ సైడ్ డ్రైన్స్ కానీ ఎక్కడన్నా రోడ్లు నిర్మాణం చేయాల్సింది కానీ ఎక్కడా కూడా ఈ 3.5 సంవత్సరాల కాలంలో చేసిన పరిస్థితి. రెండోది పెన్షన్స్. నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే తండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు వస్తాయి. ఒక 4 సెంట్లు స్థలం ఉందనే పేరుతో పెన్షన్ తీసేయడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళు ఏమన్నా ధనవంతులా అంటే కాదు, వాళ్ళకి ఉన్న స్థలం యొక్క విస్తీర్ణం ఎక్కువగా ఉందనే పేరుతో పెన్షన్ తొలగించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తాం. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పర్యటనకు వెళితే జీవో నంబర్ 1 పేరిట అడ్డుకోవటం దారుణమని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలన్నారు. స్వార్థం కోసం మీటింగులు పెట్టి జనాన్ని హత్య చేస్తున్నామంటున్న మీరు పెడన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ముసలావిడ సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడవలేదా అని అన్నారు. ఆ రోజు మీకు ఈ జీవో గుర్తుకు రాలేదా అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ అక్రమ జీవోని రద్దు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ప్రభుత్వం ఈ రోజున అరాచక శక్తులు రాజ్యమేలేలాగా ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ కార్యక్రమాలు చేయటం మనందరం కూడా చూసాం. ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయి ఈ రోజున ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ యొక్క కార్యక్రమాలకి ఎక్కడ ఏ చిన్న మీటింగ్ పెట్టినా కానీ జనాలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది మంది మరి ఆ కార్యక్రమాలకి మీటింగులకి హాజరవుతూ ఉన్నారు. ఇది చూసి వారవలేనటువంటి వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక మరి జీవో నెంబర్ 1 అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీటింగులు పెట్టకూడదని చెప్పేసి
ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎవరో కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి జీవో నెంబర్ తీసుకురావటం మనందరం కూడా చూసాం. ఇది చాలా దారుణమైనటువంటి జీవో. బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద వాక్ స్వాతంత్రాన్ని కూడా మరి లేకుండా ఈ ప్రజలందరికీ చేయాలని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. నిన్న కుప్పం నియోజకవర్గంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన కోసం వెళ్తూ ఉంటే మరి ఆయన పర్యటన కూడా ఆపి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆయన కోసం వస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయడం మనందరం కూడా చూసాం. ఇది చాలా దారుణం. గుంటూరు జిల్లా పొన్నూరు బుధవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చింతలపూడి శివారులోని పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే పట్టణం నడిబొడ్డున ఉన్న మార్కెట్ సెంటర్లో గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. అప్పుడే అటు నుంచి వస్తున్న కారు సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే పెను ప్రమాదం సంభవించేది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం తెల్లవారుజామున 7-7:30 గంటల సమయంలో మన చింతలపూడి గ్రామ శివారులో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర 3 బైక్లో యాక్సిడెంట్ జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ బండి పెట్రోల్ కొట్టించడం కోసం మాచవరం నుంచి వస్తూ టువర్డ్స్ పొన్నూరు వైపు వస్తూ రైట్ టర్న్ తీసుకోవడం వల్ల వెనక నుంచి వస్తున్నటువంటి ఇక్కడ సరిగా ఇండికేషన్ వేసుకోకుండా ఇండికేటర్ లేకుండా సడన్గా తిరగడం వల్ల వెనకాల వస్తున్న సుజుకి బండి వచ్చి హిట్ చేయడం వల్ల దాంట్లో 2 ప్రయాణిస్తున్నారు. వెనకాల అతను పేరు నక్కల సందీప్, మాచవరం గ్రామానికి చెందిన అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైంలోనే పొన్నూరు నుంచి బాపట్ల వెళ్తున్నటువంటి కంకడగుట్టపాలెంకి సంబంధించిన నక్కల గోపి అనే అతను కూడా ఈ యాక్సిడెంట్ సేమ్తో అక్కడనే యాక్సిడెంట్ జరిగి దానికి గుద్దుకొని అతను చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు, 2 ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా గుంటూరు జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద వీళ్ళ యొక్క బంధువులు కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జన టీవీ.